హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలా రుత్వి లాగ్స్ ఇన్ కెనడా. ముందుగా అయితే ఇవాళ రాఖీ పౌర్ణమి కాబట్టి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మీరందరూ మంచిగా రాఖీ పౌర్ణమి సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్లో తెలియచేయండి. సో మా ఇంటి రాఖీ పౌర్ణమి కూడా చూసి ఎంజాయ్ చేయండి. చూసి ఎంజాయ్ చేయడంతో పాటు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. అలాగే వాళ్ళ చెల్లైతే వాళ్ళ అన్నయ్యకి ఈ విధంగా అయితే రాఖీ కట్టిందనమాట. ముందుగా బొట్టు పెట్టి తర్వాత రాఖీ అయితే కట్టింది. సో లాస్ట్ ఇయర్ వరకు అయితే దానికి రాఖీ పౌర్ణమి కడితే డబ్బులు వస్తాయి ఇవన్నీ పెద్దగా తెలియదు అనమాట. సో అప్పుడైతే ఏమీ పట్టించుకునేది కాదు. సో ఇయర్ అయితే అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి దానికి ముందు రాఖీ కట్టక ముందు నుంచి మనీ మీదే ఉంది దాని ధ్యాస అంతా. నాకు మనీ ఎప్పుడు ఇస్తావు, మనీ వాళ్ళ ఫస్ట్ రాఖీ కట్టవే తర్వాత అన్నయ్య ఇస్తాడు అని అయితే చెప్పామన్నమాట. సో ఫస్ట్ అయితే రాఖీ కట్టిందనమాట. సో ముడి పెట్టడం రాదు కాబట్టి నేనే ముడి పెట్టాను. మళ్ళీ అది ఎక్కడ కట్టింది అని మాత్రం అనకండి. అది జస్ట్ అలా పట్టుకున్న తర్వాత నేనే ముడి పెట్టాను. నెక్స్ట్ ఇయర్కి అది కూడా నేర్చేసుకుంటుంది. హ్యాపీగా అయితే రాఖీ అదే కట్టేస్తుంది. సో మీ పిల్లలు ఎంత చక్కగా ఉంటారా, కొట్టుకోరా అని మాత్రం అనబాకండి. ఖచ్చితంగా కొట్టుకుంటారు. ప్రతి చిన్న విషయానికి ఫైటింగ్ అనమాట. ఫైటింగ్ తీర్చడానికి మన తలనొప్పి వస్తుంది. వాళ్ళిద్దరు మాత్రం ఒకరి మీద ఒకరు పడి మంచి ఫైటింగ్ చేసుకుంటారు. బట్ మనం మాత్రం ఏమనకూడదు. వాళ్ళ చెల్లిని ఏమన్నా అంటే అన్నయ్య వస్తాడు, అన్నయ్యని ఏమంటా అంటే చెల్లి వస్తుంది. మా అన్నయ్యని ఎందుకు అంటావని ఆమె గొడవ చేస్తుంది, మా చెల్లిని ఎందుకు అంటావని ఈయన గొడవ చేస్తాడు. నేను ఎప్పుడైనా కోప్పడి వాళ్ళ చెల్లి ఏడిస్తే నా మీదకి వస్తాడు అనమాట అన్నయ్య, ఎందుకు పాపని తిట్టావు అని. అలా ఉంటుందన్నమాట వాళ్ళ బాండింగ్ అయితే. ఇప్పుడు అయితే మధ్య బాగానే ఉందండి. మంచిగానే ఒకరి మీద ఒకరు మంచిగా ఇష్టాన్ని చూపించుకుంటారు. స్కూల్లో జరిగిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. మా స్కూల్లో ఇలా జరిగింది అన్నయ్య, మా స్కూల్లో ఇలా జరిగింది పాప అని అన్నీ షేర్ చేసుకుంటారు. సో ఫ్యూచర్లో కూడా ఈ బాండింగ్ ఇలానే మంచిగా ఉండాలని అయితే ఖచ్చితంగా నేనైతే అనుకుంటున్నాను. సో ఇలానే ఉంటారు కూడా. తర్వాత రాఖీ పౌర్ణమి అయిపోయిన తర్వాత మా వాళ్ళకి స్వీట్ అంటే చాలా ఇష్టం కాబట్టి స్వీట్ తినిపించుకున్నారు. అంతే అండి, మా రాఖీ పౌర్ణమి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీ రాఖీ పౌర్ణమి ఎలా జరిగిందో చెప్పండి. మరి ఉంటాను, బాయ్, సీ యూ ఆన్ అనదర్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్. ఇంకా బాయ్ అమ్మా.